కేబినెట్ విస్తరణ వేళ కొందరు ఎమ్మెల్యేలు ఆశల పల్లకీలో జోష్ మీద కనిపిస్తూ ఉండగా ఇప్పటికే కేబినెట్లో ఉన్న మంత్రులు కొందరు శాఖల మార్పుపై తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా? మంత్రివర్గంలో బెర్త్ దక్కించుకునే లక్కీ నేతలు ఎవరు? శాఖలు మారే మంత్రులెవరు? మంత్రివర్గ విస్తరణపై కొంతకాలంగా నెలకొన్న సస్పెన్స్ కు ఇక తెరపడబోతోంది. అన్ని కుదిరితే ఉగాది పండుగ రోజు మార్చి 30న లేదంటే ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దఫా కూడా ఇంకా మిగిలిన 6 స్థానాలు కాకుండా 4తో మాత్రమే కేబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో చర్చించిన హైకమాండ్ జిల్లా ఈక్వేషన్స్, సామాజిక సమీకరణాల లెక్కలు వేసి తర్జన భర్జనల తర్వాత కేబినెట్ బెర్తులను ఖరారు చేసినట్లు టాక్. రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్యను బట్టి తెలంగాణలో సీఎం సహా 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న సీఎంతో కలుపుకొని 12 మంది మంత్రులతో కొలువుదీరి కొనసాగుతుంది. ఇంకా 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో ప్రస్తుతం మరో 4 స్థానాలు భర్తీ చేసే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో 2 స్థానాలపై ఆశావాహుల సంఖ్య భారీగా ఉండడంతో ఎటూ తేల్చుకోలేక మళ్లీ పెండింగ్ లోనే పెట్టినట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. సామాజిక సమీకరణాలను చూస్తే లంబాడ, ముదిరాజ్, మున్నూరు కాపు వంటి సామాజిక వర్గాలకు కేబినెట్ లో స్థానం దక్కలేదు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కేబినెట్ విస్తరణ కూర్పు ఉంటుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ కు కేబినెట్ బెర్తు దాదాపు ఖాయమైంది. ఇక నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి కూడా బెర్త్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈసారి కూడా మంత్రివర్గంలో 2 బీసీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అందులో మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పేరు ఫైనల్ చేశారని టాక్. ఇక మరో బీసీ స్థానం కోసం కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్, విజయశాంతి పేరు వినిపిస్తోంది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తనకు అవకాశం దక్కుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 2 మంత్రులు ఉన్నారు. 3వది కూడా రెడ్డికి ఇస్తే విమర్శలు వస్తాయనే భయంతో రాజగోపాల్ రెడ్డి విషయంలో తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి కాకుండా ఆయన్ని ఒప్పించి విప్ ఇచ్చే ఆలోచనతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అదే జిల్లా నుంచి లంబాడ సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేని పక్షంలో డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదలా ఉంటే మంత్రివర్గ విస్తరణ అంశం ఇప్పటికే కేబినెట్ లో ఉన్న మంత్రులకు టెన్షన్ పెడుతుందట. విస్తరణలో భాగంగా శాఖల మార్పు కూడా ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేబినెట్ లో ఎవరికి అవకాశం దక్కుతుందోనని ఇప్పటికే ఆశావహుల్లో టెన్షన్ పెరగ్గా తమ శాఖల్లో మార్పులు జరుగుతాయా అన్న ఆందోళన కొందరు మంత్రుల్లో పెరుగుతుంది. మంత్రి పదవి వస్తుందో రాదోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతుంటే సెటిలైన శాఖలు మారితే కష్టమని కొంతమంది మంత్రుల్లో గుబులు పెరుగుతోంది. మరోవైపు సీఎం వద్ద ఉన్న మున్సిపల్, అడ్మినిస్ట్రేషన్, మైనింగ్ వంటి కీలక శాఖలను కొందరు తమకు కేటాయించాలని ఆశిస్తున్నారు. ఇక ఓ కీలక మంత్రి తనకు రెవెన్యూ శాఖ కావాలని కోరుకుంటున్నారట. ఇక మరో సీనియర్ మంత్రికి నీటిపారుదల శాఖ ఇస్తే బాగుంటుందన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. శాఖల మార్పు ప్రచారం ఓ వైపు జరుగుతుంటే పర్ఫార్మెన్స్ సరిగా లేని 2 మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలుకుతారనే మరో ప్రచారం సైతం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. అయితే దీన్ని ప్రభుత్వ వర్గాలు మాత్రం ధృవీకరించడం లేదు. అయితే మంత్రి పదవుల పోర్టుఫోలియోలపై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఏఐసీసీ మంత్రుల జాబితాను అధికారికంగా విడుదల చేసి ముహూర్త తేదీ ఖరారు చేసి కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేవారు ప్రమాణ స్వీకారం చేసి వారికి శాఖల కేటాయింపు పూర్తయితే గాని పుకార్లకు ఫుల్ స్టాప్ పడదు. అప్పటి వరకు ఆశావహుల టెన్షన్, ఆందోళన తప్పదు.